గుండెపోటు పెద్దవాళ్ళకు వస్తుంది తీవ్రమైన వార్త విన్నాక ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేస్తుంది. ఒబెసిటీ వలన ఇన్సులిన్ రెసిస్టెన్సియా, స్మోకింగ్ ఇవన్నీ మనం కొని తెచ్చుకుంటున్నాం. వీటికి తోడు లోపల టెన్నిస్ కోర్ట్ లో ఆడుతూ ఆడుతూ ఒక అతను కొలాప్స్ అయిపోయాడు. ఒక అమ్మాయి ఫేర్వెల్ పార్టీలో స్పీచ్ ఇచ్చి ప్రపంచానికి ఫేర్వెల్ చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. మైటోకాండ్రియల్ డ్యామేజ్ జరిగి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ROS అంటాం, అవి పెరిగిపోవటం వల్ల ఓవర్లోడ్ అవుతుంది, వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది. చుట్టూ ఉన్న లేయర్ ని మీరు డిస్టర్బ్ చేస్తూ హార్ట్ ప్రాబ్లం ఉంది అని తెలిసిన వాళ్ళు కంప్లీట్ గా ఆయిల్ మానే అంటారు. ఈ స్పెషల్ ఆయిల్ ఏదైతే ఉందో CCL ఆయిల్ వాడాలా వాడకూడదా? 20 grams ఏగా నేను చెప్తుంది. CCL ఆయిల్ వాడమంటుంది అవుట్ ఆఫ్ 5 కిలో. నెయ్యి చాలా మంచిది, అన్నంలో పోసుకుని తినండి అని పూర్వం చెప్పేవారు. ఇప్పుడేమో అసలు నెయ్యి తినద్దు అంటున్నారు. అన్నం ఎటువంటి అన్నం, ఆ నెయ్యి ఎటువంటిది అప్పట్లో వాళ్ళు తినేది, ఇప్పుడు మనం తింటాను అన్నం ఎటువంటిది, ఇప్పుడు మనం తింటాను నెయ్యి ఎటువంటిది చూసుకుంటే. కార్డియో మ్యాక్స్ అని ఒక సప్లిమెంట్ ఫంక్షనల్ మెడిసిన్ చూస్తున్నాం. ఇది అందరూ వాడచ్చా? హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే వాడాలి? అందరూ వాడుకుంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ఉంటుంది. అర్జునా బార్క్ అని ఉంటుంది దాంట్లో ఎక్స్ట్రాక్ట్. అర్జునా బార్క్ హార్ట్ రిథమ్ బ్యాలెన్స్ చేస్తుంది. ఈజీ బ్రీద్ ఫర్ హెల్దీ లంగ్స్. లంగ్ ప్రాబ్లం వచ్చిన తర్వాతే హార్ట్ ప్రాబ్లం వస్తుంది. న్యాచురల్ సూప్. ఓ అవును. లంగ్ హెల్దీగా ఉంటే యువర్ ప్రాబ్లమ్ ఈస్ హాఫ్ సాల్వ్డ్. లంగ్ కేర్ పౌడర్ సార్, ఈ సిరప్ కి పౌడర్ కి ఏమిటి తేడా? ఇవి ఆయుర్వేదిక్ మూలికలు, లాంగ్ పెప్పర్, ఇండియన్ స్నేక్ రూట్, ఇటువంటి హెర్బ్స్ అన్నిటి నుంచి తీసుకుని ఈ క్రియేటెడ్ పౌడర్ దట్ ఈస్ టు ప్రొటెక్ట్ యువర్ లంగ్ హెల్త్. దాంట్లో ఉన్న మలినాలన్నింటినీ కూడా ఇట్లా క్లీన్ అప్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ ఎపిసోడ్ 10. చాలా కీలకమైన మౌలికమైన ఒక ప్రాబ్లం గురించి వాళ్ళు మాట్లాడబోతున్నాం. హార్ట్ డిసీజ్ యంగ్స్టర్స్లో బాగా ఈ మధ్యకాలంలో పెరిగిపోవడం, ముఖ్యంగా కోవిడ్ తర్వాత కోవిడ్లో తీసుకున్న మెడికేషన్స్ వల్ల అని కొంతమంది చెప్తున్నా కూడా ఎందుకు ఇంత ముమ్మరంగా మనకి హార్ట్ డిసీజ్ కేసెస్ పెరిగిపోతున్నాయి, వీటికి పరిష్కారాలు ఏమిటి, ప్రివెంటివ్ హెల్త్ బెటరా, ఇవన్నీ మాట్లాడబోతున్నాం. ఆల్ అబౌట్ హార్ట్ హెల్త్ ఇవాళ సెల్ హెల్త్ సిరీస్లో వీ హ్యావ్ విత్ అస్ ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, అందరికీ సుపరిచిత న్యాచురోపతి వైద్యులు లయన్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. హలో అమ్మా, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. హార్ట్ ఇప్పటికైతే బాగానే ఉంది, కొట్టుకుంటుంది. కానీ హార్ట్లో కూడా కండిషన్స్, రకరకాల కండిషన్స్ బయటపడుతున్నాయి సార్. ఇదివరకు ఊరికే గుండెపోటు పెద్దవాళ్ళకు వస్తుంది ఒక తీవ్రమైన వార్త విన్నాక, అలాంటివి చూసేవాళ్ళం. ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేస్తుంది సార్. కారణం ఏంటి సార్? ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ హార్ట్ డిసీజ్ కారణాలు మల్టీఫ్యాక్టోరియల్. రైజింగ్ మెటబాలిక్ రిస్క్, అది ఒబెసిటీ వలన, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్సియా, డిస్లిపిడమియానా, హైపర్ టెన్షన్, దానికి తోడు మన అలవాట్లు, స్మోకింగ్, సబ్స్టెన్స్ యూజెస్ అండ్ పూర్ డైట్ డెఫినెట్లీ, అండ్ యాక్టివిటీ లేకపోవటం, ఇవన్నీ మనం కొని తెచ్చుకుంటున్నాం. వీటికి తోడు లోపల సెల్యులార్ డ్రైవర్స్ ఉన్నాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్. వాటికి ఇవి జోడిస్తే దీస్ ఆర్ యాక్సిలరేటింగ్ ది అథెరోస్క్లెరోసిస్ అంటాం కదా, దాన్ని యాక్సిలరేట్ చేస్తున్నాయి. ఎర్లీ యంగ్ అడల్ట్స్ లోనే ఇది ఎక్కువగా వస్తుంది అంటానికి కూడా కారణాలు ఇవే. మెయిన్ ఈజ్ మోడర్న్ లైఫ్ స్టైల్. నేను ఎప్పుడు చెప్పే ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, స్మోకింగ్ హ్యాబిట్స్, స్ట్రెస్, వీటికి తోడు ఇన్ఫ్లమేషన్స్, ఇన్ఫెక్షన్స్, ఇన్హిబిటింగ్ ఆఫ్ ఆటోఫాగీ అండ్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్, ఇవన్నీ కలిపి ఈ ఆర్టరీ డ్యామేజింగ్ ప్రాసెస్ని యాక్సిలరేట్ చేస్తున్నాయి. ఇదివరకు సార్ కొన్ని సిమ్టమ్స్ ఇచ్చేవారు, బ్లడ్ రిపోర్ట్స్ చూసి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, కంట్రోల్ చేసుకో, ఇట్లాంటివి చెప్పేవాళ్ళు. ఇప్పుడు మొన్నటికి మనం మీరు చూసే ఉంటారు, టెన్నిస్ కోర్ట్లో ఆడుతూ ఆడుతూ ఒక అతను కొలాప్స్ అయిపోయాడు. ఒక అమ్మాయి, ఒక యంగ్ స్టూడెంట్ ఫేర్వెల్ పార్టీలో స్పీచ్ ఇచ్చి ప్రపంచానికి ఫేర్వెల్ చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే చాలా ఆందోళనకరంగా. అండ్ డాక్టర్లకు సార్, యంగ్ డాక్టర్స్ నైట్ షిఫ్ట్ చేసి వాళ్ళకి 35-36 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఇలా జరుగుతోంది. సో వాళ్ళకి చూడడానికి సన్నగానే ఉన్నారు. మరి ఈ లోపల ఏం జరుగుతున్నట్టు అనుకోవాలి మనం? పాత రోజుల్లో వచ్చిన గుండెపోటుకి ఇవాళ మోడర్న్ రిస్క్ ఫ్యాక్టర్స్ లింక్ చేయాలంటే దెర్ ఆర్ కీ పాత్వేస్. ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్సీ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్. వీటి వలన ఏమవుతుంది, హెపాటిక్ VLDL పెరిగిపోతుంది, వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్. దాంతోపాటు స్మాల్ డెన్స్ LDLలో 5-6 రకాలు ఉన్నాయని తేల్చారు ఇప్పుడు. దాంట్లో స్మాల్ డెన్స్ LDL పెరిగిపోతుంది, ట్రైగ్లిజరైడ్స్ అక్యూములేట్ అయిపోతున్నాయి ఆర్టరీస్లో. ఆల్ దీస్ ఆర్ డ్రైవింగ్ టు ఎండోథెలియల్ డిస్ఫంక్షన్. అండ్ సెకండ్ వన్ ఏంటి, క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ చాలా పెద్ద మార్కర్ కదా సార్. ఎస్, అది ఎందువల్ల అయినా కానొచ్చు, స్మోకింగ్ వలన, లేకపోతే ఒబేసిటీ వలన, స్ట్రెస్ వలన, దేని వల్ల అయినా, విచ్ ఈస్ లీడింగ్ టు అన్స్టాపబుల్ ప్లేక్ ఫార్మేషన్ ఇన్ ద ఆర్టరీస్.
ఓహో. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. మైటోకాండ్రియల్ డ్యామేజ్ జరిగి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ROS అంటాం, అవి పెరిగిపోవటం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడుతుంది. దానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ అందకపోవటం. సో డిప్లీషన్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ ఈజ్ లీడింగ్ టు ఆక్సిడేటివ్ స్ట్రెస్, బికాస్ ఆఫ్ విచ్ మైటోకాండ్రియా ఈస్ గెటింగ్ డ్యామేజ్డ్, ఓవర్లోడ్ అవుతుంది, వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, విచ్ ఈస్ రైజింగ్ టు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ పెరిగిపోతాయో బయోఅవైలబిలిటీ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ కూడా తగ్గిపోతుంది. నైట్రిక్ ఆక్సైడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్టరీ వెజల్ ఫ్లెక్సిబుల్ ఫ్లో ఉండటానికి అండ్ ఆల్సో వైడన్ అవటానికి. నైట్రిక్ ఆక్సైడ్ బయోఅవైలబిలిటీ తగ్గిపోతుంది, విచ్ ఇస్ అల్టిమేట్లీ లీడింగ్ టు క్లాట్స్ అండ్ స్ట్రోక్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం కొత్త వాటర్ పైప్ తీసుకుందాం. ఫ్లో ఆఫ్ వాటర్ చాలా ఫ్రీగా వెళ్తుంది. సిమిలర్లీ హెల్దీ ఆర్టరీలో ఫ్లో ఆఫ్ వాటర్, బ్లడ్ స్మూత్గా వెళ్తుంది. ఈ పైప్ లోపల ఒక చిన్న లేయర్ ఉంటుంది, స్పెషల్ లేయర్, దాన్ని ఒక స్మూత్ లేయర్ ఉంటుంది, దాన్నే ఎండోథెలియం అంటాం. When there is endothelium is functioning smoothly, flow of blood is going to be very smooth. అది హార్ట్కి కానీ మిగతా ఆర్గన్స్ కానీ స్మూత్గా వెళ్ళిపోతుంది, క్లాట్స్ రానివ్వకుండా ఆపగలుగుతుంది, హెల్దీగా ఉంటుంది. ఈ పైపులో గ్రీజీ డర్టీ వాటర్ వెళ్ళింది అనుకోండి, వెళ్ళి అదంతా కలిపి ఒక బ్యాడ్ ప్యాచ్ లాగా వాల్ ఇన్నర్ వాల్కి అంటుకుపోతుంది. అట్లాగే ఆర్టరీస్లో కూడా షుగర్ స్పైక్స్, బ్యాడ్ ఫ్యాట్స్, స్మోకింగ్ వల్ల వచ్చే కెమికల్స్ ఫ్లో లోపలికి వెళ్ళి అనుకోండి, అది మళ్ళీ ఒక ప్యాచ్ లాగా తయారయ్యి ఒక ప్లేక్ ఫార్మ్ అయ్యి ఆర్టరీ వాల్కి అంటుకుపోతుంది. సో బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది, బ్లడ్ ఫ్లో స్లో అవుతుంది, లేదంటే ఆగిపోతుంది. చుట్టూ ఉన్న లేయర్ని మీరు డిస్టర్బ్ చేస్తూ ఈ షుగర్స్ని, ఫ్యాట్ని పంపుతుంటే అవి వెళ్ళి ఆ వాల్ని అతుక్కుపోతున్నాయి. అప్పుడేమవుతుంది, బ్లడ్ ఫ్లో స్లో అవుతుంది, లేదు వీక్ స్పాట్స్లో బ్రేక్ అవుతుంది, లేదు ఇప్పటికే ఫార్మ్ అయిన ప్లేక్స్ బ్రేక్ అవుతాయి. దానివల్ల క్రానిక్ ప్రాబ్లమ్స్, ఇదర్ స్లో అవుతుంది, లేదంటే పైపు బ్లాక్ అయిపోతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. సో దీనికి లింక్ ఏంటి? అందరూ మాట్లాడుకునేది బీపీ పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. బట్ వాస్తవానికి ఏంటి, ఈ బీపీ కొలెస్ట్రాల్ మీకు పెరుగుతుంది అని తెలుస్తానికి కొన్ని సంవత్సరాల ముందే సెల్యులర్ లెవెల్లో డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది. అవును. బట్ మీకు తెలిసేటప్పటికి డ్యామేజ్ జరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, సెల్ ఒక ఫ్యాక్టరీ అనుకుందాం, లోపల ఉన్న మైటోకాండ్రియా వర్కర్స్ అనుకుందాం. మీరు సెల్లోకి కంటిన్యూస్గా షుగర్ స్పైక్స్ పంపిస్తూ, ప్రాసెస్డ్ ఫుడ్ పంపుతూ, జంక్ ఫుడ్ పంపుతూ, స్మోకింగ్ చేస్తూ అండ్ స్లీప్ లేని పరిస్థితులు తెచ్చుకుంటూ, సబ్స్టెన్స్ యూజెస్ చేస్తూ ఉంటే లోపల వర్కర్స్ పనిచేసే వాతావరణం లేదు. కరెక్ట్. అవి ఫెటీగ్ అయిపోతాయి, పని చేయలేక నీరసం వచ్చేస్తాయి, క్లాగ్ వచ్చేస్తుంది, ఫ్యాక్టరీ మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది బీపీ పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అని. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, ఫ్యాక్టరీ మూసేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది. సో బీపీ ప్రాబ్లం లేకుండా, షుగర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవటం అనేది హార్ట్ హెల్త్కి ముఖ్యం, చాలా చాలా ఇంపార్టెంట్. అవును, మీకు ఎప్పుడో బీపీ వచ్చింది అనేటప్పటికీ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసింది. బీపీ రాని పరిస్థితులు, షుగర్ డయాబెటిక్ లేని పరిస్థితులు తెచ్చుకోవటం చాలా ముఖ్యం. హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేయగలరా మీరు సెల్ హెల్త్ క్లినిక్ వస్తే అంటే ఖచ్చితంగా చేయగలం. హౌ వీఆర్ అడ్రస్సింగ్ రూట్ కాజ్, బీపీ అండ్ షుగర్. అండ్ అసలు రూట్ కాజ్ ఏంటి ఇక్కడ? సైలెంట్ రూట్ ఈజ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్. సార్, ఇక్కడ డౌట్, మీరు అన్నారు కదా ఈ ప్లాక్ అంతా వచ్చేస్తుందని. ఒకసారి ప్లాక్ ఫామ్ అయ్యాక అది మనం నడవడం వల్ల కానీ, లేదు ఏమైనా ఎగరడం వల్ల కానీ, ఏరోబిక్ యాక్టివిటీ వల్ల ఆ ప్లాక్ కరిగి డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఆప్షన్ 1. ఆప్షన్ 2, ఏదైనా మందులు వాడితే ఆ ప్లాక్ మొత్తం డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా? బ్లడ్ థిన్నర్స్ అని వాడతారు, అది బ్లడ్ థిన్గా చేస్తుంది తప్ప ఈ చెత్తని తీసే అవకాశం ఉంటుందా? ఆ ప్లేక్ని తీసేయాలంటే, ఆర్టరీస్లో పేరుకుపోయిన ప్లేక్ని తీసేయాలంటే విటమిన్ K2 అండ్ అవసరం ఉంది అక్కడ. అది D3 K2 కాంబినేషన్ అంటుంటాను నేను. అవును. సో D3 బ్లడ్లో కాల్షియంని అబ్జర్వ్ చేస్తే ఆర్టరీస్లో పేరుకుపోయిన ప్లేక్ని కడిగేసి ఈ కాల్షియంని బోన్స్కి, నరాలకి తీసుకెళ్తానికి K2 ఉపయోగపడుతుంది. సో సమపాలలో D3 K2 వాడుకోవటం వల్ల కూడా మన హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ పార్ట్. రూట్ కాజ్ని అడ్రస్ చేయాలి. మేము సెల్ హెల్త్లో ఏం చేస్తాం? వీల్ అడ్రస్ ద రూట్ కాజ్. న్యూట్రిషన్, ప్రాపర్ న్యూట్రిషన్ వెళ్ళేలా చూస్తాం, స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ చేస్తాం, యాక్టివిటీ ఉండేలాగా చేస్తాం. మైటోకాండ్రియల్ హెల్త్ రూట్ కాజ్ ఏదైతే ఉందాక చెప్పానో, రూట్స్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అందిస్తాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫంక్షనల్ మెడిసిన్.
సప్లిమెంటరీ రూపంలో. అండ్ మైటోకాండ్రియల్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలి. మైటోకాండ్రియల్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, అది హెల్దీగా ఉంటేనే సెల్ హెల్దీగా ఉంటుంది. అంతే కదా. సో మైటోకాండ్రియల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ ఏంటి, అది అందిస్తాం సప్లిమెంటరీ రూపంలో. అది మెగ్నీషియమా, కోఎన్జైమ్ Q10, NSTL-16, L-arginine, omega-3, అవన్నీ సమపాళ్ళు అందిస్తూ ప్రాపర్ న్యూట్రిషన్, బ్యాలెన్స్డ్ ప్రోటీన్, బ్యాలెన్స్డ్ ఫ్యాట్, హెల్దీ ఫ్యాట్ అండ్ బ్యాలెన్స్డ్ కాంప్లెక్స్ కార్బ్స్తో మీ ఆహార విధానాలు నియంత్రిస్తూ ఆటోఫాగీలో ఉంచుతూ we will ensure that your heart health is improved, addressing not only the root cause of mitochondrial function and oxidative stress, also addressing your diabetes and blood pressure. Hypertension ni నార్మల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్తో పాటు బయట మీరు పడుతున్న స్ట్రెస్ వలన వచ్చే ఇబ్బందులను కూడా కరెక్ట్ చేస్తూ మెంటల్ హెల్త్ని రెస్టోర్ చేస్తూ, ఎదర్ యూ డూ ఇట్ త్రూ స్పిరిచువల్లీ, దాన్ని ఏమంటారు రాజయోగం అంటారు. లోపల ఉన్న రాజ్యానికి నువ్వే రాజువి అని నువ్వు అర్థం చేసుకోగలిగితే బయట ఉన్న సమస్యలను మీరు తేలికపాటివి అని తేలిగ్గా అర్థం చేసుకోగలరు. అంత డెప్త్కి మీరు వెళ్ళలేము అన్నప్పుడు వీల్ అడ్వైజ్ యూ టు డూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ చేయండి, ప్రాణాయామం చేయండి, సో దట్ యూ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ అండ్ ఈ స్ట్రెస్ నుంచి కొంతసేపు అయినా బయటకు వస్తారు. స్ట్రెస్ నుంచి బయటపడడం ఇన్ఎవిటబుల్ సార్ ఇప్పుడైతే ఈ రోజుల్లో. మెంటల్ హెల్త్ లేకుండా మీరు ఎంత ఫిజికల్ హెల్త్ ట్రై చేసినా అవ్వదు. అవునవును. ఇట్ హస్ టు బి కాంబో ఓన్లీ. మీరు డైట్ రెగ్యులేషన్ చెప్తారు కదా సార్, అసలు హార్ట్ ప్రాబ్లం ఉంది అని తెలిసిన వాళ్ళు కంప్లీట్గా ఆయిల్ మానే అంటారు. అది అవసరమా సార్? ఆయిల్ మానేసినప్పుడు మరి కోకోనట్ ఆయిల్ లేకపోతే ఈ మిగతాది మీ స్పెషల్ ఆయిల్ ఏదైతే ఉందో CCL ఆయిల్, అది ఎలా వాడతారు? అది వాడాలా వాడకూడదా? 20 grams నేను చెప్తుంది CCL ఆయిల్ వాడమంటుంది ఆటోఫాగీలో. అవును. మిగతా కీటో డైట్స్లు అవి పెడుతున్నప్పుడు 100 గ్రాములు 120 గ్రాములు తాగమంటాం. పోర్షన్ చాలా 40 grams దాటి కొబ్బరి నూనె తాగటం అంత కరెక్ట్ కాదు. వుడెన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుకోండి, చక్కగాను నుంచి తెచ్చినాయి. మీరు ఆ రిఫైన్డ్ ఆయిల్స్ జోలికి వెళ్ళకండి. మీకు రిఫైన్డ్ ఆయిల్స్ వల్లనే హార్ట్ ప్రాబ్లం కానీ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో మీరు కొద్దిగా డిసిప్లిన్డ్గా ఉండండి. డోంట్ గో విత్ అర్ధరాత్రి 3 PM 4 PM బిర్యానీల చోటికి వెళ్ళకండి. రిఫైన్డ్ ఆయిల్స్ వాడకండి. చెక్కగాను నుంచి తీసిన ఆయిల్స్ మాత్రమే వాడండి. కోకోనట్ ఆయిల్ కూడా మోడరేట్గా తీసుకోండి. 10 grams or 20 grams per day is sufficient because it is antimicrobial, anti-inflammatory, bone health, heart health, brain health కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి బియాండ్ ఎ లిమిట్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్. అది సార్, మీరు ఎలాగో ప్రివెంటివ్ హెల్త్ మీద ఎక్కువ దృష్టి పెడతారు కాబట్టి సెల్ హెల్త్ క్లినిక్లో ఒకళ్ళు హార్ట్ డిసీజ్ వైపు అడుగులు వేస్తున్నారు, ఇంకొక ఇలా కంటిన్యూ అయితే అమ్మో డేంజర్ అని చెప్పడానికి నిర్ధారించే టెస్ట్లు ఏంటి సార్? ఒకటి లిపిడ్స్ ఎట్లా చూస్తాం, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ డివైడెడ్ బై HDL, హై డెన్సిటీ లిపోప్రోటీన్. చిన్న చిట్కా ఇది. ట్రైగ్లిజరైడ్స్ డివైడెడ్ బై HDL 2 ఉంటే ఐడియల్. 4 ఉంటే బ్యాడా సార్? 4 ఏంటంటే 14 కూడా చూస్తున్నా నేను. ఓహో. దట్ ఈస్ గోయింగ్ టు గివ్ మోర్ ప్రెషర్ ఆన్ యువర్ హార్ట్. సో దట్ ఈస్ ఫస్ట్ ఇండికేషన్. మేము డయాగ్నైజ్ చేసే విధానంలో ఇదొక విధానం చూస్తాం. అండ్ మోర్ ఓవర్ కొలెస్ట్రాల్ అనే ఒక భూతాన్ని చూపించి స్టాటిన్ మాఫియా అంటా నేను. $1 million పరిశ్రమ అయిపోయింది వాళ్ళ. కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ బ్యాడ్ ఎట్ ఆల్. ఇట్స్ చాలా మంచిది. బ్యాండేడ్ వాడినట్టు వాడుతుంది శరీరం. కొలెస్ట్రాల్ తయారయ్యేది లివర్లో ఉన్న కొలెస్ట్రాల్ని బాడీలో సెల్స్ని, టిష్యూస్ని వాడుకోవటానికి అక్కడి నుంచి తీసుకొచ్చే ట్రాన్స్పోర్టర్ LDL, లో డెన్సిటీ లిపోప్రోటీన్. అవి P అనేది అసలు తీసేశారు, LDL అంటారు. LDLP అది ఒక ఫ్యాట్ ప్రోటీన్ అనే విషయం కూడా చెప్పరు. సాయంత్రానికి వాడుకోగా మిగిలిపోయిన కొలెస్ట్రాల్ని మళ్ళీ తీసుకెళ్లి లివర్లో పెట్టేసే ట్రాన్స్పోర్టర్ ఈవినింగ్ స్టార్ ట్రావెల్స్ అనుకుందాం, అది HDL, హై డెన్సిటీ లిపోప్రోటీన్. సో తెచ్చేది ఎప్పుడు ఎక్కువే ఉంటుంది, తీసుకెళ్లేది ఎప్పుడు తక్కువే ఉంటుంది కదా. అవును. సో LDL గుడ్ బ్యాడ్ ఎట్లా అయింది, HDL గుడ్ ఎట్లా అయిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. VLDL అని ఒకటి ఉంటుంది కదా, వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్. అదే HDL బస్సు ఎక్కకుండా రక్తంలో ఉండిపోతుంది. దానివల్ల అది వెళ్ళి డిస్టర్బ్ చేస్తుంది హార్ట్ వెజల్స్ ని. టు దట్ ఎక్స్టెంట్ ఫైన్, అండర్స్టూడ్. వెన్ ఈజ్ ఇట్ బ్యాడ్? కొలెస్ట్రాల్ ఎప్పుడు బ్యాడ్ అవుతుంది? మీరు తినే చెత్త వలన, యువర్ జంక్ తినడం వలన ఆ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అయిపోయి స్టిక్కీగా మారిపోయి వెళ్ళి ఆర్టరీస్లో కూర్చుంటుంది. దాని మీద ఈ ప్లేక్స్ వెళ్ళి కూర్చుంటున్నాయి. సో మామూలు కొలెస్ట్రాల్ బ్యాడ్ కాదు, ఇది వెళ్ళి స్టిక్కీగా వెళ్ళి ఆక్సిడైజ్ అయినప్పుడే అది బ్యాడ్ అవుతుంది. సో ఆక్సిడైజ్ అవ్వకుండా చూసుకోవడానికి మార్గాలు ఉన్నాయనేది మేము సెల్ హెల్త్ క్లినిక్స్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం. వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్. ఇమ్యూనిటీని హెల్దీగా ఉంచుకోవాలి, కొలెస్ట్రాల్ హెల్దీగా ఉంచుకోవాలి. హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వకూడదు, ప్లేక్ ఫార్మేషన్ జరగకూడదు. దానికి కావాల్సిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఫస్ట్ బీపీ వచ్చేటప్పటికే ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి అసలు బీపీ రాని పరిస్థితుల్లో ఉంచుకోవాలి. సార్ బీపీ
అది కూడా నాకు ఒక డౌట్ సార్. బీపీ ఎంత ఉండాలి? ఎంతకాలం పాటు ఎక్కువ రీడింగ్స్ ఉంటే వీళ్ళకి బీపీ ప్రాబ్లం ఉంది అంటారు? 120/80 అనేది ఇప్పుడు సర్వసాధారణంగా స్టాండర్డ్గా చెప్తున్నారు. ఒక 140/90 88 ఉంది అనుకోండి సార్. అది పెద్ద ఇష్యూ కాదు. కిందది అది 100 దాటితే ప్రాబ్లం. బ్లడ్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి? ఇందా మనం చెప్పుకున్నట్టు హార్ట్ వెజల్లో ఫ్లో ఎక్కువ అయిపోతుంది, బ్లడ్ ఫ్లో చాలా ఫాస్ట్ అవుతుంది, ఆర్టరీ తట్టుకోలేకపోతుంది. దాన్నే బ్లడ్ ప్రెషర్ అంటున్నాం. మైక్రోస్కోపిక్ టేర్ కూడా వస్తుంది దానివల్ల ఆర్టరీస్లో. ఆ టేర్ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు అప్పటికే డ్యామేజ్ అయిపోయింది, సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది, సెల్స్లో ఉన్న మైటోకాండ్రియా డ్యామేజ్ అయిపోతుంది. ఆ స్థితిలో మీకు మైక్రోస్కోపిక్ టేర్లు కనపడుతున్నాయి. సో బీపీ రాకుండా చూసుకోవటం ఎలా అనేది ఒకటి. షుగర్ స్పైక్స్ అయితే కూడా మళ్ళీ మైటోకాండ్రియా ఇబ్బంది పడుతుంది. సో డయాబెటిక్ అవ్వకుండా ఉండండి, బీపీ తెచ్చుకోబాకండి. బీపీ ట్యాబ్లెట్లు కంటిన్యూస్గా వాడినందువల్ల కూడా దాని సైడ్ ఎఫెక్ట్లే కానీ ఎప్పుడు పర్మనెంట్ క్యూర్ అయితే అవ్వట్లేదు కదా. అవును, కంట్రోల్లో పెడుతుంది అది కాసేపు. అవును, ఆ కంట్రోల్ మీరు బయట నెంబర్స్ కంట్రోల్లో ఉంటుంది కానీ లోపల జరుగుతున్న డ్యామేజ్ అయితే కంట్రోల్ చేయలేకపోతుంది కదా. కరెక్ట్. సో వీ హ్యావ్ టు అడ్రస్ రూట్ కాజ్. లోపలికి వెళ్ళి రూట్ కాజ్ని అడ్రస్ చేయాలంటే చెత్త తినకండి, ఫస్ట్ హెల్దీ ఫుడ్ తినాలి. ఎప్పుడు నేను చెప్తుంది అదే. ప్రతిసారి నన్ను చూడంగానే వీడు మళ్ళీ చెత్త గురించి మాట్లాడతాడు అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుందేమో కానీ అన్నెసరీ జంక్ ఫుడ్ తింటూ, ప్రాసెస్డ్ ఫుడ్ తింటూ, రిఫైన్డ్ ఆయిల్స్ వాడుకుంటూ, వైట్ రైస్లు తింటూ, అన్నెసరీ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్తో, దానికి తోడు మళ్ళీ మీరు స్మోకింగ్ హ్యాబిట్స్, ఒక్క స్మోకింగ్తో నాగేరా సబ్స్టెన్స్ యూజెస్ ఎంత పెరిగిపోతుంది వాళ్ళ. అవునవును, చాలా ఎటు చూసినా ఇదే కదా, డ్రగ్ అబ్యూజ్ అవుతుంది కదా. వీటన్నిటి నుంచి జాగ్రత్తగా తీసుకుంటే అసలు ఆ ప్రాబ్లం రాదు కదా. సార్ ఇప్పుడు నెయ్యి గురించి 2 స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. నెయ్యి చాలా మంచిది, రోజు ఒక 2 మూతలు నెయ్యి అన్నంలో పోసుకుని తినండి, వాము పొడి వేసుకుని అని పూర్వం చెప్పేవారు. ఇప్పుడేమో అసలు నెయ్యి తినద్దు అంటున్నారు, సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి. ఆ అన్నం ఎటువంటి అన్నం అప్పట్లో వాళ్ళు తినేది, ఆ నెయ్యి ఎటువంటిది అప్పట్లో వాళ్ళు తినేది, ఇప్పుడు మనం తింటాను అన్నం ఎటువంటిది, ఇప్పుడు మనం తింటాను నెయ్యి ఎటువంటిది చూసుకుంటే మన క్లారిటీ అర్థమవుతుంది. దట్ వాజ్ ఆర్గానిక్ అండ్ ద ఘీ వాజ్ న్యాచురల్లీ. ఎట్లా తీసుకునేవారు? పాలు నుంచి పెరుగు తీసుకునేవారు, పెరుగు నుంచి వెనపోసు తీసేవారు, వెనపోసు నుంచి నెయ్యి తీసేవారు. ఆ ప్రాసెస్ జరిగేది. వాళ్ళు పాల మీద మేగడతో చేసేస్తున్నారు కదా. అవును, ఆ పాలు క్వాలిటీ కూడా మనకు తెలియదు కదా. కరెక్ట్. ప్యాకెట్ పాలు వాళ్ళు నిజంగా పాలా లేకపోతే పాల పొడి నుంచి తీసిన పాలా, ఆ కాంట్రవర్సీ ఎందుకు కానీ. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ఆర్గానిక్. ఏది మనకి హెల్దీగా దొరకట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఫ్యాట్ ఈస్ గుడ్ వెన్ యూ ఆర్ నాట్ టేకింగ్ గ్లూకోజ్. ఎక్సెస్ గ్లూకోజ్ తీసుకుంటూ ఫ్యాట్ కూడా ఎక్కువ తీసేసుకుంటానంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. కరెక్ట్, అవును. సో యూ హ్యావ్ టు షిఫ్ట్ యువర్ మెటబాలిజం ఫ్రమ్ గ్లూకోజ్ టు కీటోన్, దెన్ యూ కెన్ టేక్ some amount of ghee. రైట్. బట్ వెన్ యూఆర్ ఇన్ గ్లూకోజ్ మెటబాలిజం ఘీ తప్పు కాదు, క్వాలిటీ ఆఫ్ ఘీ ఇస్ దేర్. వన్స్ ఇన్ అ వైల్ యూజ్ చేసుకుంటే తప్పలేదు అసలు. ఈ లెక్కన సార్ అసలు మామూలుగా ఊరికే మనం బర్త్డే పార్టీ అని తినే కేక్ కానీ, లేకపోతే పిల్లాడికి మార్కులు బాగా వచ్చాయని తినే ఆ స్వీట్ కూడా, అది కూడా ఆల్మోస్ట్ పాయిజనే మనకి. అంటే మనం అనుకుంటున్న దాన్ని బట్టి అయితే, బికాస్ దట్స్ ఫుల్ ఆఫ్ షుగర్, వైట్ షుగర్, దాంతోపాటు నానా రకాల పదార్థాలతో కలిపిన ప్రిజర్వేటివ్స్, ఆ పాల పొడి, పాల పదార్థాలు, మిల్క్ స్వీట్స్ అయితే. అసలు వైట్ షుగర్ వాడుతూ దాన్ని లాంగ్ స్టాండింగ్గా అది నిలవ ఉంటుంది అంటేనే ఇట్స్ పాయిజన్. యావరేజ్ మనిషి సార్ రోజుకి కనీసం 2 నుంచి 3 కప్పులు టీయో కాఫీయో తాగుతారు. యావరేజ్ అంటే మీ అందరం మా అందరికీ 3 స్పూన్లు షుగర్ ఇన్ఎవిటబుల్గా వస్తుంది రోజు. అంటే 30 రోజుల్లో 90 స్పూన్లు షుగర్. 90 స్పూన్ అబ్బో, ఈ లైన్లో ఎప్పుడు ఆలోచించలేదమ్మా. నిజమే, 90 నుంచి 100 స్పూన్లు షుగర్ అంటే ఎన్ని గ్రాములమ్మా నెల రోజుల్లో సార్? ఎస్పెషల్లీ నేనైతే అందరికీ అడ్వైజ్ చేసేది, ఈవెన్ యూ వాంట్ టీ తాగాలంటే, కాఫీ తాగాలంటే తాగండి, 1-2 సార్లు తాగండి. బెల్లం వాడండి. బెల్లం బెటరా సార్? బెల్లం వాడండి, వీటికంటే బెటర్. రిఫైన్డ్ షుగర్ కంటే బెల్లం చాలా బెటర్. నేనైతే ఒకసారి తాగుతాను, బెల్లంతోనే తాగుతాను. బెల్లంతో. ఓకే సార్, ఇది మంచి చిట్కా మీరు చెప్పింది. సార్ గుండె దడ సడన్గా టపటపటబా కొట్టేసుకోవడం, పాల్పిటేషన్స్, ఇవన్నీ కూడా హార్ట్ డిసీజ్లో ఒక భాగం అనుకోవచ్చా? సర్కాడియన్ రిథమ్ అనుగుణంగా పనిచేస్తున్నంతసేపు ఈఎఫ్ అంటే హార్ట్ రేట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు వెన్ యూఆర్ వర్కింగ్ అగేన్స్ట్ ద సర్కాడియన్ రిథమ్ అండ్ ఓవర్ ఈటింగ్ అండ్ వితౌట్ ఎనీ యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటూ ఒబేస్ అయిపోతే వచ్చే లక్షణం ఇది. గుండె హార్ట్గా కొట్టుకుంటుంది. ఏదైనా చిన్న టెన్షన్ వచ్చేసినా కూడా ఇమీడియట్గా స్ట్రెస్ పెరిగిపోయినందువల్ల వస్తుంది. వీటిని హౌ టు అడ్రస్ ఇట్ అంటే అగైన్ రూట్ కాజ్, అగైన్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్.
లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. అండ్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఆల్సో. ఇక్కడ స్పెసిఫిక్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతున్నాను సార్ నేను. ఎస్ట్రోజన్ లెవెల్స్ విమెన్ అరౌండ్ 45-50 మెనోపాజ్ టైంలో పడిపోతాయి. అప్పుడు వాళ్ళకి హార్ట్ హెల్త్ చాలా వల్నరబుల్గా ఉంటుందని చెప్పి చాలామంది వైద్యులు చెప్పి విన్నాం మనం. దానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా టు కంబాట్ సమ్ ఆఫ్ దట్? ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రెండు బ్యాలెన్స్ తప్పితే ఆ టైంలో టెస్టోస్ట్రాన్ లెవెల్స్ కూడా పెరిగిపోతుంటాయి. అవును, విచ్ ఆర్ నాట్ సపోజ్ టు బి దేర్ ఇన్ ఉమెన్. అవును. ఈ కాంబోలో ఈ 4 హార్మోన్లు బ్యాలెన్స్ తప్పినప్పుడు ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ వెజల్స్, ఆర్టరీస్. హార్ట్ అంటే బేసిక్గా ఆర్టరీ వెజల్స్లో ఎఫెక్ట్ అయితేనే కదా హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యేది. అవును. అటువంటి స్టేట్లో వి సజెస్ట్ నాట్ ఓన్లీ సెటాప్రో, సెటావరీ లాంటివి కాకుండా హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ కూడా తీసుకోవాలి. దానికి సంబంధించిందే ఇప్పుడు ఇండియన్ స్నేక్ రూట్ అంటాం. ఇండియన్ స్నేక్ రూట్ అండ్ లాంగ్ పెప్పర్ ఇటువంటి మూలికలతో చేసిన ఏదైనా ఒక కాంబినేషన్ ఇస్తే మేము దట్ వీ డూ ఇట్ ఇన్ అవర్ సెల్ హెల్త్ క్లినిక్. లంగ్ కేర్ పౌడర్ అని ఇస్తాం ఒక రకంగా. అండ్ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా అది చాలా బాగా హెల్ప్ అవుతుంది వెన్ టు బ్యాలెన్స్ దీస్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్. సో అయితే అన్నిటికీ మూల కారణం సార్ సెల్ మైటోకాండ్రియా సరిగ్గా ఉండాలంటే ముందు డైట్ సరిగ్గా ఉండాలి, లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండాలి. ఒకవేళ వచ్చేసింది అనుకోండి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం, దాన్ని రివర్స్ చేయడానికి ఆటోఫాగీ అండ్ డెఫిషియన్సీని అడ్రస్ చేస్తూ ఎసెన్షియల్ కిట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రోన్యూట్రియన్స్ తీసుకోవటమే. సార్ ఇక్కడ కార్డియో మ్యాక్స్ అని ఒక సప్లిమెంట్ ఫంక్షనల్ మెడిసిన్ చూస్తున్నాం. ఇది అందరూ వాడచ్చా? హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే వాడాలి? అందరూ వాడుకుంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ఉంటుంది. అర్జునా బార్క్ అని ఉంటుంది దాంట్లో ఎక్స్ట్రాక్ట్. అర్జునా బార్క్? ఎస్. అబ్బో, ఏంటి సార్ అది? హార్ట్ రిథమ్ మెయింటైన్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది, బీపీ కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ న్యాచురల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా 20 mg 40 mg వేస్తున్నాను, 10 టెల్మాస్ 5 mg వేస్తున్నాను, బ్రాండ్ పేర్లని కాదు, అట్లా కాకుండా న్యాచురల్ హెర్బల్. అర్జునా బార్క్ అనేది వెరీ ఫేమస్ ఏన్షియంట్ ట్రెడిషనల్ మెడిసిన్లో నుంచి వాడేవారు వీళ్ళు. ఋషిపుంగవులు టైం నుంచి అర్జునా బార్క్నే వాళ్ళు బీపీ కోసం, హార్ట్ హెల్త్ కోసం వాడుకునేవారు. సేమ్ థింగ్ ఇక్కడ మన సెల్ హెల్త్ క్లినిక్స్లో దాన్నే తీసుకొచ్చి ఎక్స్ట్రాక్ట్ చేసి బయో అవైలబిలిటీ పెంచి ప్రివెంటివ్ హెల్త్ కేర్ తీసుగా వాడుకోమని ఇస్తున్నాం. ఈజీ బ్రీద్ ఫర్ హెల్దీ లంగ్స్, ఇది చాలామందికి డౌట్ సార్. ఆయాసం వచ్చినప్పుడు చాలామందికి ఏం తెలియదంటే ఈ లంగ్స్ ప్రాబ్లమా, హార్ట్ ప్రాబ్లమా. ఫర్ ఎగ్జాంపుల్ మెట్లు ఎక్కితే చాలామందికి ఆయాసం వస్తుంది. హార్ట్ బాగుందా, లంగ్స్ బాగున్నాయా, రెండిట్లో ప్రాబ్లమా, దేనిలో ప్రాబ్లం అని చెప్పి ఇది దేనికోసం సార్? ఇది యాక్చువల్లీ లంగ్ ప్రాబ్లం వచ్చిన తర్వాతే హార్ట్ ప్రాబ్లం వస్తుంది న్యాచురల్ సూపర్. ఓ అవునా సార్? ప్రాసెస్లో లంగ్ హెల్దీగా ఉంటే యువర్ ప్రాబ్లమ్ ఈజ్ హాఫ్ సాల్వ్డ్. సో లంగ్ కేర్ అని క్లియర్గా హెల్దీ లంగ్ అన్నాను కానీ హెల్దీ హార్ట్ అనలేదు నేను అక్కడ లేబుల్ క్లెయిమ్లో కూడా. హెల్దీ హార్ట్కి మెడిసిన్స్ ఏమి లేవమ్మా, ప్రివెన్షన్ ఈజ్ అవర్ ఓన్లీ సోర్స్. హెల్దీ లంగ్ చేయడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి వీఆర్ అడ్రస్సింగ్ ఇట్ వెరీ క్లియర్లీ త్రూ లంగ్ కేర్ పౌడర్ ఆర్ ఈజీ బ్రీత్ సిరప్. ఈజీ బ్రీత్ సిరప్ అంటే రిథమ్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈఎఫ్ఆర్ అంటాం కదా, హార్ట్ బీట్ రిథమ్ లంగ్ ద్వారా వెళ్తుంది కాబట్టి దాని లంగ్ హెల్దీగా ఉంచడానికి వాడే ఒక సప్లిమెంట్. ఇది సిరప్ రూపంలో ఉంటుంది. ఇది కూడా అందరూ వాడవచ్చు యాజ్ ఎ ప్రివెంటివ్? ఎస్ అందరూ వాడవచ్చు. 10 ml ఎవ్రీ డే ఇస్ ఆల్వేస్ గుడ్. ఇది కూడా లంగ్ కేర్ పౌడర్ సార్. ఈ సిరప్ కి పౌడర్ కి ఏమిటి తేడా? ఇవి ఆయుర్వేదిక్ మూలికలు. ఇందాక నేను చెప్పాను లాంగ్ పెప్పర్, ఇండియన్ స్నేక్ రూట్, ఇటువంటి హర్బ్స్ అన్నిటి నుంచి తీసుకుని వీ క్రియేటెడ్ అ పౌడర్. విల్ యాడ్ ఇట్ ఇన్ కప్ ఆఫ్ వామ్ వాటర్ అండ్ డ్రింక్ ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇట్ అగైన్ క్లీన్స్ యువర్ లంగ్స్. దట్ ఈస్ టు ప్రొటెక్ట్ యువర్ లంగ్ హెల్త్. దిస్ విల్ క్లీన్స్ యువర్ లంగ్. దాంట్లో ఉన్న మలినాలన్నింటినీ కూడా ఇట్ విల్ క్లీన్ అప్. ఇప్పుడు ఇది వేసుకుంటే ఒక 4 రోజుల తర్వాత డిఫరెన్స్ తెలిసిపోతుంది సార్ అందరికి లోపల. అండ్ హౌ దే బ్రీత్. బ్రీతింగ్ లో రిథమ్ వాళ్ళకి పర్సనల్ గా ఫీల్ అవుతారు, అర్థం అవుతుంది. దేర్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడున్న పొల్యూషన్ కి ఇలాంటివి చాలా అవసరం సార్. బికాజ్ ఏమీ లేకపోయినా అగరబత్తులతో కూడా మనకి ఏదో ఒక పొల్యూషన్ వచ్చేస్తుంది. అగరబత్తుల్లో కూడా కెమికల్స్ వాడుతున్నారు. అంటే కొన్ని మంచి అగరబత్తులు ఉన్నాయి సార్ చాలా. ఇప్పుడు అంబికా వాళ్ళది ఉంది, చాలా మంచి అగరబత్తి వాళ్ళది. బ్రాండ్ అని కాదు కానీ ఎస్ దెర్ ఆర్ వెరీ గుడ్, వెరీ బ్యాడ్ ఆల్సో. అవును, పొల్యూషన్ బేస్ చేసుకుని ఉద్దేశించే ఇది మనం తీసుకొచ్చింది. టుడేస్ వరల్డ్ ఈస్ టోటలీ గెటింగ్ పొల్యూటెడ్ డే బై డే. ఇంకా పొల్యూషన్ పెరుగుతుంది కాబట్టి లంగ్ హెల్దీగా ఉంచుకోవడానికి, ఆ లోపల ఉన్న మలినాలను తీసేయడానికి కూడా అవర్ లంగ్ కేర్ పౌడర్ చాలా ఉపయోగపడుతుంది. పంటి నొప్పికి, డెంటల్ ప్రాబ్లంకి హార్ట్కి రిలేషన్ ఉందని చెప్తారు సార్. వాట్ ఈస్ ద కనెక్షన్? డెంటల్ ప్రాబ్లంకి బేసిక్గా కొల్లాజన్ సఫిషియెంట్గా అందకపోవటం. కొల్లాజన్ ఎందుకు అందట్లేదు? రక్తంలో ఉన్న కాల్షియం అక్కడికి వెళ్ళట్లేదు. వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఇందాక చెప్పినట్టు ట్రాన్స్పోర్టర్ లేడు. రక్తంలోనే ఉండిపోవటం వల్ల ఏమవుతుంది? కొల్లాజన్, కాల్షియము సున్నప్రాయ పగిలితే ఎంత షార్ప్గా పగులుతుంది, అట్లాగే ఇవి కూడా బ్రేక్ అయ్యి ప్లేక్ ఫార్మ్ అవుతుంది.
ఈ ప్లేక్ ఫార్మేషన్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాయి ఈ ప్లేక్స్? ఆక్సిడైజ్ అయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే వెళ్ళి స్టిక్కీగా ఆర్టరీస్లో ఫామ్ అయి ఉందో అక్కడికి వెళ్ళి ఈ ప్లేక్స్ చేరుకుంటున్నాయి. ఎప్పుడైతే ప్లేక్ ఫార్మేషన్ ఆర్టరీస్లో జరుగుతుందో హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. సో డెంటల్ ప్రాబ్లం లేకపోతే ఇక్కడ ప్లేక్ ఫార్మేషన్ జరగట్లేదు అన్నట్టే. ఇక్కడ ప్లేక్ ఫార్మేషన్ జరుగుతుందంటే అక్కడికి వెళ్ళాల్సింది వెళ్ళట్లేదు. సో డెంటల్ ప్రాబ్లం వచ్చింది అంటే కాల్షియం అంతా బ్లడ్లోనే ఉండి ఆర్టరీస్లో బ్లాకేజ్కి ప్లేక్ ఫార్మేషన్కి దోహదపడుతుంది. ఇట్లా లింకప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వై డెంటల్ ప్రాబ్లం వచ్చిందంటే హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే అక్కడికి అందాల్సింది అందట్లేదు, అందాల్సింది అక్కడే ఉండిపోయి అది హార్ట్ని బ్లాక్ చేస్తుంది. మీ దగ్గర చాలా సపోర్టివ్ థెరపీస్ చాలా ఉంటాయి కదా సార్, అలా అపార్ట్ ఫ్రమ్ ఫంక్షనల్ మెడిసిన్ అవన్నీ కూడా ఈ హార్ట్ హెల్త్, ప్రివెంటివ్ హార్ట్ హెల్త్కి వాటికి దోహదపడి ఉన్నాయా మీ దగ్గర? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర హైపర్బెరిక్ ఆక్సిజన్ థెరపీ అది కొంతవరకు మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుందా? ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడం కాదు కానీ శరీరంలో ఆక్సిజనేటెడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఒక హెల్తీ ఎన్వైరన్మెంట్. ఆక్సిజనేటెడ్ ఎన్విరాన్మెంట్లో మాల్ ఫంక్షనింగ్ సెల్స్ తట్టుకోలేవు. ఆ విధంగా శరీరంలో ఎంత ఆక్సిజన్ ఉంటే అంతగా శరీరం హెల్దీగా ఉంటుంది. మాల్ ఫంక్షనింగ్ సెల్స్ అంత హెల్దీగా ఉండలేవు, అంత మన వికృతాలు సృష్టించలేవు. కాబట్టి అసిట్రిక్ స్టేటు, ఆల్కలైన్ స్టేటు, ఆక్సిజనేటెడ్ స్టేట్లో ఉంచడానికి ఆక్సిజన్ థెరపీ, హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ ఉపయోగపడుతుంది. అందుకే అంటారు కదా సార్, చీకటిని పారద్రోలాలంటే చీపురు తీసి చీకటిని తోలడం కాదు, లైట్ వేస్తే చీకటి ఆటోమేటిక్లీ వెళ్ళిపోతుంది. అలాగే ఈ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయితే బాడీలో చెడు ఆటోమేటిక్లీ మెల్లిగా అది క్రమక్రమంగా వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం చెడు యాడ్ చేయకుండా ఉండాలి. అయితే యాడ్ చేయకూడదు, వాటికి కావాల్సిన ఇంధనం అందనివ్వకుండా చూడాలి. ఆ చెడుకి అది వాటిని పస్తు పెట్టాలి, ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. అవి ఎట్లాగో 100 రోజుల్లోనూ 120 రోజుల్లోనూ చనిపోతాయి. కాబట్టి అవి చెడగొట్టలేక నీరసించి ఇమ్యూనిటీ పడిపోయి చెడగొట్టలేక చనిపోతాయి. హెల్దీ సెల్స్ కావాల్సినంత పుష్కలమైన ఇమ్యూనిటీ మనం ఇవ్వగలిగితే అవి చేయాల్సిన పని సవ్యంగా చేస్తూ టైం వచ్చినప్పుడు అవి కూడా చనిపోతాయి. కొత్త ఏ జబ్బు లేని కణాలు వస్తాయి అనేది బేసిక్ సెల్ హెల్త్ క్లినిక్ కాన్సెప్ట్. అది అంతే, అందరూ చాలా ఫ్యాసినేట్ అయిపోయారు మీ అప్రోచ్ చూసి. అంటే అబౌట్ ఈ కోర్ లెవెల్లో మనం ఏ డిసీజ్కైనా కోర్ లెవెల్లో ప్రాబ్లం అయితేనే అవుతాయని చెప్పి సెల్యులార్ లెవెల్లో అడ్రస్ చేస్తాం అనేది ఐ థింక్ సెల్ హెల్త్ క్లినిక్ ఈజ్ ద ఓన్లీ థింగ్ అడ్రసింగ్ ఇట్ లైక్ దాట్. లివర్ తప్పు చేస్తుంది అంటే లివర్లో ప్రాబ్లం వచ్చిందంటే లివర్లో ఉన్న సెల్స్లో కొన్ని సెల్స్ తప్పు చేసినాయి కాబట్టి ఆ ప్రాబ్లం వచ్చింది. ఫ్యాటీ లివర్ అంటున్నారు, అక్కడ కొన్ని సెల్స్ తప్పు చేస్తున్నాయి. సెల్ ఎందుకు తప్పు చేస్తుంది? దానిలో ఉన్న మైటోకాండ్రియాకి ఎనర్జీ సరిపోవట్లేదు, అది పని చేయలేకపోతుంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అట్లా రూట్ కాజ్ అక్కడ దాకా వెళ్ళి ద స్మాలెస్ట్ యూనిట్ ఇన్ ద బాడీ ఈజ్ ఎ సెల్. ఎవ్రీ డిసీజ్ స్టార్ట్ సైలెంట్లీ ఇన్ ఏ స్మాలెస్ట్ డ్యామేజ్డ్ సెల్. అదే సో హెల్త్ అంటే ఆర్గన్స్ కాదు, ఇట్ స్టార్ట్స్ విత్ ద స్మాలెస్ట్ యూనిట్, ద సెల్. యూ ఫిక్స్ ద సెల్, యూ ఫిక్స్ ఎవ్రీథింగ్. అండ్ దట్స్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్స్. And not only cell, we are fixing the mitochondria in the cell, the powerhouse of the cell ని ఫిక్స్ చేస్తాను ప్రయత్నం. అదే సార్, ఈ హార్ట్ హెల్త్కి గురించి మాట్లాడినప్పుడు మాత్రం అందరూ కొంచెం ఎమోషనల్ అవుతారు. బికాజ్ ఇవాళ రోజుల్లో పరుగుల జీవితం, స్ట్రెస్, దాన్ని ఎలా ఆఫ్సెట్ చేయాలి, చేయాల్సినంత మాత్రమే చేసి ఆ మిగతా అధిక మోతాదు మనం ఏదైతే పరిగెడుతున్నామో దాన్ని ఎలా కట్ చేయాలో తెలియదు. వాళ్ళకి మీ సలహా ఏంటి సార్? స్ట్రెస్ తీసుకుంటానికి కారణాలు ఏంటి? ఒకటి మీకు వర్క్లో స్ట్రెస్సా, ఫ్యామిలీ స్ట్రెస్సా, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఇంకేదో ప్రూవ్ చేసేసుకోవాలి, ఇంకేదో సాధించాలనుకునే స్ట్రెస్. ఈ 4 స్ట్రెస్ల వలన మీకు వచ్చిన లాభం ఏంటి? ఈ స్ట్రెస్లు ఉన్నా కూడా మీ ఆరోగ్యాన్ని మించింది స్ట్రెస్కి అయితే ఇంకోటి లేదు కదా. ఆరోగ్యం పాడైపోయిన తర్వాత ఈ స్ట్రెస్లు, ఈ పరుగు పందాల వల్ల ఏంటి ఉపయోగం? అన్లెస్ యూ ఫిక్స్ యువర్ హెల్త్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ టెంపరీ గేమ్ కదా మనం ఆడుతుంది. మీరేమి 100 సంవత్సరాలు దాటి బ్రతకరు కదా. ఎలాంటి హేమీలైనా వెళ్ళిపోవాల్సిందే కదా. శరీరాన్ని విడిపోయిన తర్వాత కూడా మనం ఉంటాము అనే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే వీఆర్ ద సోల్, వీఆర్ నాట్ ది బాడీ. దిస్ ఓన్లీ అవర్ యూనిఫామ్. ఈ బట్టలు వేసుకున్నాం, శరీరం అనే బట్టలు వేసుకుని తిరుగుతున్నాం. ఇది కొంతకాలం పరుగు పెడతారు, పరుగు పెట్టిన తర్వాత ఏమవుతుంది? వదిలేసి వెళ్ళిపోతారు. సో అన్నెసరీ వై ఆర్ యూ రన్నింగ్ అరౌండ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ పర్మనెంట్? యూ లుక్ ఎట్ సంథింగ్ పర్మనెంట్ విచ్ ఈస్ యువర్ హెల్త్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ లివింగ్ ఇన్ దిస్ యూనిఫామ్. హెల్త్ తర్వాత ఏదైనా కదా అనేది నా కాన్సెప్ట్. మీ లోపల ఉన్న రాజ్యానికి రాజుగా ఉండండి అని నేను చెప్తున్నాను కదా. ఫస్ట్ తర్వాత మీరు బయట ఉన్న రాజ్యాన్ని వెళ్దురు, కానీ లోపల ఉన్న రాజ్యాన్ని రాజుగా మీరు గుర్తించుకోలేకుండా బయట ఉన్న రాజ్యాన్ని వెళ్దాం అనుకుంటే అవ్వదు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఫస్ట్ అండ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దట్ యు ఆర్ సోల్, యు ఆర్ ద వన్ హూ ఇస్ డ్రైవింగ్ దిస్ ఫోర్స్. ఈ బాడీ నడిపిస్తుంది మీరు అని అర్థం చేసుకున్నప్పుడు ఈ స్ట్రెస్ ఫీలింగ్ ఉండదనేది నా భావన. ఇట్లా కాదు, మీరు అర్థం చేసుకోరు, సోది చెప్తున్నాడు, ఈ ఆధ్యాత్మిక సోది చెప్తున్నాడు అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. బట్ యూ హ్యావ్ టు, అప్పుడైనా కూడా మళ్ళీ ఇదే చెప్తాం, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి అని చెప్తాం. బికాస్ ఎట్లా దాని వరకైనా మీరు కొంతసేపు కాన్సన్ట్రేట్ చేస్తారు కదా అనే ఉద్దేశంతో. అండ్ ఫైనలీ సార్, అఫ్ కోర్స్ ఇన్ఎవిటబుల్గా
ఎక్సర్సైజ్ హార్ట్ హెల్త్కి ఎంత ముఖ్యమని సెల్ హెల్త్ క్లినిక్లో మీరు చెప్తారు? ఒకటి ఆటోఫేగి చేయిస్తారు, 2 ఫంక్షనల్ సప్లిమెంటల్ మెడిసిన్స్ అన్నీ రాసిస్తారు, సపోర్టివ్ థెరపీస్ ట్రీట్మెంట్స్ లైక్ హైపర్బెరిక్ ఆక్సిజన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ ఇస్తారు. వీటితో పాటు ఎక్సర్సైజ్కి మీరు ఇచ్చే మార్గం ఏంటి? మీరు సూచించే బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి? సింపుల్గా మీరు జిమ్కి వెళ్ళి ఏమీ చేయక్కర్లేదు. సింపుల్గా ఒక 40 నిమిషాలు నార్మల్గా 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్లు నడవండి చాలు. ఒక పావు గంట కూర్చుని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఒక 1 అవర్ యూ స్పెండ్ ఫర్ యువర్ హెల్త్, ఫర్ యువర్ బాడీ వితౌట్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఒక యాక్టివిటీ ఉండేలా చూసుకోండి. అవును. అండ్ షుగర్ ప్రాబ్లం మేజర్ డయాబెటిక్ అవ్వకుండా చూసుకోండి. డయాబెటిక్ అయ్యారు అంటే దాంట్లోంచి బయట రావడానికి ఎలాగో మేము చెప్తాం రండి. ఈజీగా న్యాచురల్గా జీవితాంతం మందులు వాడాల్సిన పని లేకుండా న్యాచురల్ మెథడ్లో మన బాడీని రిపేర్ చేసుకుంటాం, రీబూట్ చేసుకుంటాం, రీసెట్ చేసుకుంటాం ఎలా అనేది మేము చెప్తాం. దెన్ అల్టిమేట్గా ఒక గంట సేపు మీరు మీ శరీరం కోసం యాక్టివిటీ ఇవ్వకపోతే, ఆటోఫాగీ చేసినా ఏం చేసినా కూడా వితౌట్ యువర్ బాడీకి యాక్టివిటీ లేకపోతే, సెడెంటరీ లైఫ్ స్టైల్లో మీరు ఆటోఫాగీ అంటే 18 గంటలు పడుకుంటాను, 6 గంటలు లేచి విపరీతంగా తినేస్తానంటే అవ్వదు కదా. సో ఇట్ హెస్ టు బి అ కాంబినేషన్. ఇట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు, యాక్టివిటీ ఉండాలి, 1 అవర్ మీడియం యాక్టివిటీ డైలీ ఉండాలి. ఆటోఫాగీ చేయండి, డెఫిషియన్సీని బ్యాలెన్స్ చేసుకోండి, బాడీని డీటాక్స్ చేయండి, గట్ హెల్తీగా ఉంచుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా జబ్బు ఉన్నవారు మాత్రమే కాదు, ఏ జబ్బు కనిపించే విధంగా లేని వాళ్ళు కూడా రీబూట్ చేసుకోవడానికి మనకి క్రమం అంటే ప్రాకృతికంగా జరిగే మార్పులు అంటే వాటికి సహకరించాలంటే పాత సెల్స్ వెళ్ళిపోయి కొత్త సెల్స్ రావడానికి ఇవన్నీ కూడా ఇవాల్టి రోజుల్లో అనివార్యమైన కొన్ని ప్రక్రియలు. లెట్ మీ ఎండ్ ఇట్ లైక్ దిస్. గట్ హెల్త్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్. మీరు తినే చెత్త అంతా ప్రాసెస్ చేసేది అదే. దాన్ని మీరు చెడగొట్టితే ఇట్ విల్ లీడ్ టు ఆటో ఇమ్యూన్ కండిషన్స్. మీ ఇమ్యూనిటీ మీ అగేన్స్ట్గా పనిచేస్తుంది. అవును. గట్ బ్రెయిన్ మధ్యలో యాక్సెస్లో ఎక్కడ బ్లాక్స్ వచ్చినా బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్స్ వస్తాయి. ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వచ్చిందంటే వాళ్ళు స్టెరాయిడ్లు వేసి కొడతారు, ఎప్పటికీ తగ్గవు. అంతే. సో అల్టిమేట్గా హార్ట్ ప్రాబ్లం రావడానికి కూడా ఒక రకంగా గట్ హెల్త్ కూడా కారణం అవుతుంది. యూ హ్యావ్ టు కీప్ యువర్ గట్ వెరీ హెల్దీ. అచ్చా, గట్ గురించి మాట్లాడాలంటే ఒక ఎపిసోడే మాట్లాడాలి. విల్ టాక్ అబౌట్ ఇట్ సమ్ అదర్ టైం. తప్పకుండా. కానీ గట్ హెల్త్ అన్నిటికీ మూలం అని అర్థమైపోయింది సార్ ఇప్పటికి అందరికీ. అండ్ లంకణం ప్లస్ కరెక్ట్ ఫుడ్ తినడం, తినకూడని చెత్త బయటికి తోసేయడం, తినవలసిన మంచి పదార్థాలు తినడం, ఇవన్నీ ఇన్ఎవిటబుల్ ఇన్ టుడేస్ డే అండ్ ఏజ్ అని అర్థమైపోయింది త్రూ అవర్ కాన్వర్సేషన్ సో ఫార్. సో టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ సెల్ హెల్త్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ రీఇన్వెంట్ అండ్ రీబూట్ అండ్ రీఇంజనీర్ యువర్ సెల్ఫ్. yes. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ అ వెరీ పాజిటివ్ కాన్వర్సేషన్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హోప్. అంటే మంచి మంచి ఆప్షన్స్ మనకి ఇప్పుడు ఉన్నాయి. పెద్ద పెద్ద అంటే కెమికల్ డ్రివెన్ సింథటిక్ మందులు వేసుకోవాలా, లేక ప్రివెంటివ్గా మంచి ఫంక్షనల్ మెడిసిన్ సప్లిమెంట్స్తో సహజ సిద్ధంగా మనం ఆరోగ్యంగా ఉండాలా, మీరే తేల్చుకోండి. కొత్త సంవత్సరంలో ఇది మనందరి రెజల్యూషన్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.